ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమండి. గురుగారు, ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారము, 10వ స్థానంలో శని సంచారం. 10వ స్థానంలో శని సంచారము, జన్మస్థానంలో గురు సంచారం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థను ఈ వృషభ రాశి వారికి కలగజేస్తుంది. 10వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది యోగాన్నే ఇస్తుంది, కానీ గురువు జన్మస్థానంలో ఉన్నాడు. గురువు జన్మస్థానంలో ఉంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుల బాధలు విపరీతంగా అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అప్పుల బాధతో ఎవరైతే సతమతమైపోతున్నారో ఈ ఫిబ్రవరి మాసంలో ఇంకా అప్పులు రెట్టింపు అయ్యేటటువంటి యోగం అనేటటువంటిది వీళ్ళకి కలుగుతుంది. కనుక ఆ యోగం నుండి బయటపడాలి, ఆ యొక్క దారిద్ర్యం నుంచి బయటపడాలి అని అంటే కనుక వీలైనంత వరకు వీళ్ళు ధనాన్ని దాచుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ జోలికి అసలు వెళ్ళకూడదు. దేంట్లో కూడా అనవసరమైనటువంటి విషయాల్లో డబ్బులు వస్తాయని ఆశపడి వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆశ అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళు ఎంత పెడితే అంత దారిద్ర్యమే వస్తుంది తప్ప అదృష్ట యోగం అనేటటువంటిది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లేదు. మళ్ళీ వీళ్ళకి అదృష్ట యోగం ఎప్పుడు వస్తుంది అని అంటే గనక వీళ్ళకు మేలో అదృష్ట యోగం అనేటటువంటిది కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్ట యోగాలు ఏమీ కూడా కనిపించలేదు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలండి. భూమికి సంబంధించిన వ్యవహారాలు కొనడం కానీ అమ్మడం కానీ వీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ మాసం? వీళ్ళకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కాలంలో భూములు కానివ్వండి, ఈ యొక్క ఆస్తుల జోలికి కానీ అసలు అంటే కొనడము అనేటటువంటిది పక్కన పెడితే ఉన్నవి దాచుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు అయితే అమ్ముకునేటటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప అంత ఆశించినటువంటి ఫలితాలు ఉండవచ్చు. కష్టపడతారు. కష్టంలో మాత్రము వృషభ రాశి వారికి పెట్టింది పేరు. వృషభ రాశి వారు కష్టపడినంత ఇంకా ఏ రాశి వారు కష్టపడరు. ఎందుకు అంటే వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు, కానీ ప్రతిఫలం అనేటటువంటిది అంత సులువుగా రాదు. ఇప్పుడు చాలామంది కష్టపడతారు, కానీ అందరికీ ప్రతిఫలం రావడం అనేటువంటి చాలా కష్టం. అలాంటి వాటిలో వృషభ రాశి వారు చాలా తెలివైనటువంటి వారు, చురుకైనటువంటి వారు, 10 మందిని కలుపుకొని వెళ్ళేటటువంటి వారే తప్ప వాళ్ళు చెడ్డవారని కాదు. కాకపోతే అదృష్ట యోగం అనేటటువంటిది చాలా అరుదు వాళ్ళకు దొరకడము. వైవాహిక జీవితంలో కానివ్వండి, లేదా ఆర్థికపరమైనటువంటి జీవితంలో కానీ వీళ్ళు ఎంత మంచిగా ఉందామనుకున్నా ఎదుటి వారి యొక్క మూర్ఖత్వం వల్ల వీళ్ళు కూడా మూర్ఖులుగా మారిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ రియాక్షన్ అంటారు చూసారా, ఆ తరహాలో వీళ్ళ యొక్క ఎదుటి వారి యొక్క స్వభావం బట్టి వీళ్ళ స్వభావం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. తద్వారా వీళ్ళు కొంతవరకు మోసపోయేటటువంటి అవకాశం కానీ, లేదా నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు, నీకు అంత ఇస్తాను ఇంత ఇస్తానని ఆశలో భ్రమలో ఉండిపోయి ఉన్నదంతా అమ్ముకొని పెట్టేసి మళ్ళీ నష్టపోయేటటువంటి లక్షణాలు వృషభ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. చాలా మొండి వాళ్ళే ధైర్యస్తులు చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది కొన్నిసార్లు మిస్ఫైర్ అయిపోయి వాళ్ళ జీవితంలో అధోస్థాయికి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఒక 2 నెలలు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత మేలో మళ్ళీ వీళ్ళకు చాలా అద్భుత యోగాలు అనేటటువంటివి కనబరుస్తాయండి. గురుగారు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిరుద్యోగుల పరిస్థితి అయితే ఇంకా జాబ్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు? ఇక్కడ వీళ్ళకు ఉద్యోగం అనేటటువంటిది దొరికేటటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ కాకపోతే దాని గురించి కష్టపడేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి. వీలైతే ప్రతిరోజు వీళ్ళు దైవారాధన చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే మన జీవితంలో దారిద్ర్యం చుట్టుముడుతున్నప్పుడు, మనకు ఈ యొక్క ఇబ్బందులు కష్టాలు ఎదురైనప్పుడు మనకు ఎవరైనా ఆదుకుంటారో ఆదుకోరో మనం చెప్పలేం, కానీ భగవంతుడు మాత్రం తప్పకుండా ఆదుకునేటటువంటి అవకాశాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. కానీ అది నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళు నమ్మితే వాళ్ళకు తప్పకుండా ఆ భగవంతుడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. అలాగే వృషభ రాశి వారికి కూడా దైవారాధన చేసుకోవడము, అలాగే ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం ద్వారా వాళ్ళకు మంచి లాభస్థాయమైనటువంటి జీవితం గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జన్మస్థానంలో గురువు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోడు. అలాగే
10వ స్థానంలో శని వాళ్ళకు లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా మెల్లగా నడుస్తుంది. అంటే ఈరోజు మనకు వెంటనే ఒక గంటలో పని అయిపోతుంది అని మనం ఒక మైండ్లో ఫిక్స్ అవుతాం. కానీ అది గంటలో కాదు కదా, వారం రోజులైనా కాదు. అలాంటప్పుడు ఏమవుతాము అంటే మనం డిప్రెషన్లో కదా, అయ్యో ఒక 10 నిమిషాల పనికి ఇన్ని రోజులు మనం వెయిట్ చేస్తున్నామే అని మన మీద మనకే విరక్తి పడుతుంది. అలాంటి జీవితాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోవద్దు. వీలైనంత వరకు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా మేలు జరిగేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంటుంది. గురుగారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక ఆరోగ్యపరంగా మెరుగైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే శని ఆరోగ్యకారకుడు అవుతాడు కాబట్టి, ప్రాణకారకుడు అవుతాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్య విషయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వారు వృషభ రాశి వారు. కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. శుభకార్యాలు ఏమైనా జరగడానికి ఆస్కారం ఏదైనా కనిపిస్తుందా, లేదంటే తర్వాతకైనా ఒక ముందడుగు పడే అవకాశం ఏమైనా ఈ కనిపిస్తుంది? ప్రస్తుత కాలంలో అయితే శుభకార్యాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఆఫ్టర్ మే తర్వాతనే వీళ్ళ జీవితంలో శుభకార్యాలు కానీ, ఆనంద యోగం కానీ, అదృష్ట యోగం కానీ వచ్చేటటువంటి అవకాశం ఆఫ్టర్ మే తర్వాత వీళ్ళ జీవితంలో కనిపిస్తుంది. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి వృషభ రాశి వారి కోసం. వృషభ రాశి వారు శివశక్తి లింగము అనేటటువంటిది ఒక లింగం ఉంటుందండి. అంటే శ్రీచక్ర సహిత శివశక్తి లింగము అంటారు. ఆ శివశక్తి లింగాన్ని గనక వీరు ప్రతినిత్యము పూజించడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మానసిక, శారీరక, వైవాహిక జీవితపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగేటటువంటి అవకాశం ఆ యొక్క శివశక్తి లింగాన్ని ప్రతినిత్యం ఆరాధించడం వల్ల వీళ్ళ జీవితంలో ఏర్పడతాయండి. ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటాము. అంటే గ్రహాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే, గ్రహాలకు రాజు ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడికి రాజు ఎవరు ఈ ప్రాపంచికానికి అంటే పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుని నువ్వు ఆరాధించడం మొదలుపెట్టి నీ జీవితాన్ని మలుచుకున్నావు అంటే తప్పకుండా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకు శుభం జరుగుతుంది. అందులోనూ ఎస్పెషల్లీ ఏంటి అంటే కనుక అది శివశక్తి లింగం. అంటే దాంట్లో శ్రీచక్ర సంపుటీకరణ కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. అది ఎక్కడ కూడా దొరకదు. అది స్పెషల్లీ ఆర్డర్ చేసి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ శివుడి యొక్క పిండం ఉంటుంది కదా, ఆ పిండం పైన తలభాగంలో శ్రీచక్రము చెక్కినటువంటి ఒక రేఖలు ఉంటాయి. ఆ యొక్క శ్రీశక్తి శివలింగాన్ని కనుక తెచ్చుకుంటే వాళ్ళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. దానిని పూజించుకునే ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా వాళ్ళకు శుభం, లాభం కలుగుతుందండి. ముఖ్యంగా ప్రతి రాసుల వారికి ఏంటి అంటే గనక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ. 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ. ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకం ఎలాగైనా ఉండండి, నీచంగా ఉండని, అదృష్ట యోగంగా ఉండండి, ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజ్లో. అక్కడ సంగమ తీరం ఉంటుంది. ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు. ఈ రాబోయేటటువంటి 46 రోజులు, ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది. దీనికి మొదటి 12 రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు. భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు. అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది. అలాగే మౌని అమావాస్య 29వ తారీఖు రోజున వస్తుంది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. అలాగే అఘోరాలు, నాగసాధువులు, ఇలా ఎంతోమంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు ఇంత పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది. మామూలుగా క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుకుమంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి 4 బిందువులు పడ్డాయి. అవి 4 పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా, భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా మన హరిద్వారు, ఉజ్జయిని, ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది. కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి. వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్లు తీసుకొని రండి, మీ ఇంట్లో దాచుకోండి. మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది. కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి. ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి.